వేములవాడలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హెలిపాడ్ సహా సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న క్షేత్రం, రాజన్న సిరిసిల్ల అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. నూలు డిపో ఏర్పాటు నేతన్నల చిరకాల కోరిక అన్న ఆది శ్రీనివాస్ సీఎం రాకతో నేతన్నల 30 ఏండ్ల కల నెరవేరుతుందని చెప్పారు. రాజన్న భక్తులకు సులువుగా శీఘ్రమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం బడ్జెట్లో 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. ఈ నెల 20న ఆలయ గుడి చెరువు ప్రాంగణంలో సీఎం సభ ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోరిన కోరికలు తీర్చుతండ్రి కోడమికు చెల్లిస్తని చెప్పిన ప్రీతి వేళ రాజన్న ఆలయానికి ఉంది. గతంలో వారు పీస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాజన్న ఆలయాన్ని సందర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు కూడా స్వామివారిని దర్శించుకొని మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామివారిని వేడుకునేటువంటి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం. ఆ తదుపరి రివ్యూ, ఆ తదుపరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించిన రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మీ దృష్టికి ఏ కార్యక్రమాలు సీఎంఓ ఆఫీస్ అనుమతితోటి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ అంశాన్ని కూడా మళ్ళీ మీ ద్వారా ప్రజానికానికి తెలియజేపేట కార్యక్రమం ఉంటుంది. నేను మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు మీరందరూ కూడా సభాస్థలికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా, ఈ సభ ద్వారా రాబో రోజుల్లో ఈ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పనకు వేదికగా మార్చుకుందామని, ఈ సభ ద్వారా మన ప్రాంతంలో ఉన్న సమస్యలు ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే మరిపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమైన, కలిగూడ సూరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైన, లచ్చపేట దగ్గర పనులు ప్రారంభం కాబోతున్న, ప్యాకేజ్ 9కి సంబంధించి మలక్పేట దగ్గర ఈరోజు అంటే అటు నేతన్నలు, ఇటు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులకు సంబంధించి, అటు రైతన్నలకు సంబంధించి, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టుకోవడానికి ఓ అవకాశంగా చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పైన ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున సభ స్థలికి 12 గంటల వరకే